TV6 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నారాయణఖేడ్ మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు. వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి. బైంసా మండల ప్రజా పరిషత్ అధ్యక్ష ఉపాధ్యక్షులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక. ముఖ్య అతిథిగా హాజరైన ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీ నాయక్. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టాక్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానందుని జయంతి వేడుకలు. హాజరైన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పథక సంచాలకులు డాక్టర్ డివి విద్యాసాగర్. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజా కళాకారుడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి వేడుకలు. హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఇన్ఛార్జ్ డాక్టర్ బోగస్ రావణి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణ పరిధిలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి తక్కువ జీవిత కాలంలో భారతదేశం గౌరవించే విధంగా కొనియాడారని అన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని ఇతర దేశాలతో చాటి చెప్పిన మహానుభావుడు వివేకానందుడు. యువత నిర్వీర్యం అవుతుందని, యువత వివేకానందుని అడుగుజాడలు నడుచుకోవాలని సూచించారు. వివేకానంద బోధనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఆ దేశం బలంగా ఉంటుంది కాబట్టి యువతకే ప్రోత్సహించారు. ఇప్పుడు కూడా మనం కూడా ఈరోజు మీరు అందరూ చూస్తూ ఉన్నారు, సమాజంలో యువత నిర్వీర్యమైపోతూ ఉంది, యువత పిల్లదారులు గొప్పతా ఉన్నది, యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతూ ఉన్నది. కాకపోతే దీనికందరూ మనమందరం కృషి చేసి, ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గం, తర్వాత పేరెంట్స్కి కూడా నచ్చ చెప్పేసి మనము చిన్నప్పటి నుంచే వారిలో క్రమశిక్షణ పెంచి ఇట్లాంటివన్నీ మనం మర్చిపోయినాం. అన్ని కంప్యూటరైజేషన్ వచ్చినప్పుడు, మోడర్నైజేషన్ అయిన తర్వాత మహానుభావుల జీవిత చరిత్రలను చదవడమే మనం మర్చిపోయినాం. కాబట్టి దీన్ని మరొకసారి ప్రతి ఒక్కరు కూడా దాని మీద దాన్ని ఇన్సిస్ట్ చేసి అందరూ కూడా మహానుభావుల చరిత్రను చదివే విధంగా కృషి చేసి వారి అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి యువతను మళ్ళీ మనం ప్రోత్సహించి, భారతదేశంలో అత్యధిక జనాభాలో మొత్తం యువతనే ఎక్కువ ఉంది. అన్ని దేశాల్లోకెల్లా యువత అత్యధిక ఉన్న దేశం అంటే భారతదేశం. కాబట్టి యువత బలపడితే, యువత కరెక్ట్గా ఉంటే మళ్ళీ మరొక దేశం మన దేశ ఔన్నత్యాన్ని మరి ప్రపంచ దేశాల్లో చాటే విధంగా ఉంటుంది. కాకపోతే ఈరోజు రేపు ఏమైపోయిందంటే కొన్ని రాజకీయ కారణాల వల్ల కేవలం వివేకానందుడు మా పార్టీకి సంబంధించుడని, అంబేద్కర్ మా పార్టీకి సంబంధించిన జరుగుతుంది. కాకపోతే మహానుభావులే, దాని ఎవరిని కూడా మనము అందరికీ ఆదర్శం. మనందరూ అందరికీ ఆదర్శం. అనుకోండి, వివేకానందుడు అనుకోండి, ఎవరైనా అనుకోండి, జ్యోతిరావు పూలే అనుకోండి, ఎవరైనా కూడా అందరికీ ఆదర్శం. కానీ మహానుభావుల చరిత్ర పిల్లలు నేర్చుకునే విధంగా, వారి అడుగుజాడలు నడిచే విధంగా అందరూ ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ బైంసా మండల ప్రజా పరిషత్ అధ్యక్ష ఉపాధ్యక్షులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి క్రాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముదల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో ఎంపీపీగా మిర్జాపూర్ ఎంపీటీసీ మొహమ్మద్ అబ్దుల్ రజాక్, వైస్ ఎంపీపీగా కామల్, ఎంపీటీసీ నర్సారెడ్డిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ రజాక్ మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మన పేరు తీసి, మన పార్టీ పేరు తీసి, ఒక గత అధ్యక్షులు ఉపాధ్యక్షులు మంచిగా ఉండాలని పేరు తీయాలని నేను కోరుకుంటున్నాను. ఇక తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పుడే భీమరావు చౌదరి గారు చెప్పారు, మైనారిటీ వాళ్ళకు అపోజు కాదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంగరక్షకుడు మదారి అని ఒక ముస్లిం అయినా ఉండే. గత ఎలక్షన్స్ లో అబ్దుల్ రజాక్ ఏదైతే ఉన్నాడో, ఎందరో ఆయన తిట్టారు, భారతీయ జనతా పార్టీలో ఎందుకు పోతాడని అని చెప్పారు. అయినా కూడా నాకు అంగరక్షక నా పక్కకు నిలబడి
ఓట్లు ఇప్పించి ఆమె సతీమణి మా ఫ్యామిలీ మెంబర్స్ మా కోడలి గిట్ట పోతే ఇంటికి పోయి పటేల్ సాబ్కు ఓటేయాలా, బీజేపీకి ఓటేయాలా కారు నొక్కిన ఘనత మా సోదరి మన భారతీయ జనతా పార్టీ మైనార్టీగా అప్పుడు కాదు, దేశద్రోహులు ఏదైతే మన దేశంలో ఉంటారో, మన దేశంలో అన్నం తింటారో, దేశం గురించి మాట్లాడకుండా పరదేశం మాట్లాడతారు, బయట రాష్ట్రాల నుంచి ఉన్నాయంటారు. వాళ్లకు ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అర్హులందరికీ అందజేస్తామని స్పష్టం చేశారు. మహబూబాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ఆశయమన్నారు. అధికారులు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోర్ బంజారా ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి బంజారాల ఆరాధ్య దైవం అయిన సేవలాల్ మహారాజ్ పుట్టినరోజును తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ఆ రోజును ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని చేసిన విజ్ఞప్తిపై ఎమ్మెల్యే మురళీ నాయక్ సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి న్యాయం జరిగే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడిని గుర్తించాలి. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కొంచెం ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ఎందుకంటే గత పాలకులు కేవలం అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకే చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి మా ముడుపుగల్ గ్రామంలో వెంకన్న గారు వారు అప్లై చేశారు. ఈరోజు వరకు కేవలం ఆయన కాంగ్రెస్ కార్యకర్త నా తోడు ఉన్నాడని చెప్పేసి ఆయన కళ్యాణ లక్ష్మి ఆపడం జరిగింది. ఇదే విధంగా నేను గౌరవ ఎంఆర్ఓ గారికి ఒకటి చెప్తా ఉన్నా, దయచేసి ఏవేవి పెండింగ్లు ఉన్నాయో పెండింగ్ లిస్టు నా వద్దకు తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నా. పోయినసారి ఈ విషయంలో కొంచెం హడావుడి ఉండింది. నేను మాట్లాడుతున్న టైంలో మిగతా కార్యకర్తలు వచ్చి దాన్ని కొంచెం ఆ సబ్జెక్ట్ మైపర్చేలా చేశారు. నేను ఎంఆర్ఓ గారికి ఒకటే కోరుతా ఉన్నా, ఎంతమంది అప్లై చేసిండ్రు, ఎన్ని పెండింగ్లు ఎక్కడున్నాయి, దయచేసి ఆ స్టేటస్ నాకు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ చెక్కులు ఎవరెవరికైతే వచ్చాయో అక్కడ ఉన్నటువంటి గౌరవ మన ఎంఆర్ఓ గారు విలేజ్ ఎంఆర్ఓలకు కనుక లిస్ట్ ఇచ్చి అక్కడ ఎవరికైతే చెక్కులు వచ్చినాయో, కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయో వాళ్ళందరూ అక్కడ స్థానికంగా ఉండే నాయకులకు కానీ వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా ఇక్కడ 10 మందికి మనం చేస్తున్నటువంటి బృహత్తరమైన కార్యక్రమం 10 మందికి తెలియజేసేలా ఉంటుందని చెప్పేసి ఈ రెండు భారత జాతి భవితకు భరోసా ఇచ్చే మహాదేశాలి స్వామి వివేకానందాని శ్రీకాకుళం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ పథక సంచాలకులు డాక్టర్ డివి విద్యాసాగర్ అన్నారు. జాతీయ యూత్ ఐకాన్ స్వామి వివేకానందని జయంతి వేడుకలు శుక్రవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలు డిప్యూటీ గవర్నర్ శాసపు జోగి నాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భారతదేశ యువతలో స్వామి వివేకానందని బోధనలు, వాక్కులు నాటికి నేటికి ఎన్నటికీ స్ఫూర్తిని నింపుతాయని ఆయన స్పష్టం చేశారు. యువతకు ఒక దిశను నిర్దేశించే వివేకానందుని జయంతి సందర్భంగా స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు, గిరిజనులకు నూతన వస్త్రాలు పంపిణీ చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా హాజరైన వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలు నూతన గవర్నర్ జామి నారాయణ స్వామి మాట్లాడారు. భారత ప్రభుత్వం నేడు జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటుందని పేర్కొన్నారు. వివేకానంద 161 జయంతి సందర్భంగా ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో హాజరైనటువంటి వాకర్స్ పెద్దలు, అలాగే మిగతా అతిథులైనటువంటి పీడీ గారికి, సత్యనారాయణ గారికి, ఐక్యరావు గారికి, మరి అందరూ వాకర్స్ పెద్దలందరికీ కూడా పేరు పేరున స్వాగతం. వాకర్స్ మహిళా సభ్యులకు కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి జయంతి వేడుకలు అనేవి మనం ఒకసారి గుర్తు చేసుకోవడం అవసరమైనది. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరునికి కూడా అవసరం. అతి పిన్న వయసులోనే భారత జాతి తాలూకా సంస్కృతిని, హిందూ ధర్మాన్ని, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక స్పృహని
ప్రపంచ దేశాల అన్నిటికీ కూడా తెలియజేసి ప్రపంచ దేశాలు అన్ని కూడా భారతదేశం వైపు చూసేటట్లుగా భారతదేశం తాలూకా హిందూ సాంప్రదాయాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ కట్టుబాట్లని అందరూ కూడా ఆకర్షించే విధంగా మనకు ఉన్నటువంటి మూఢనమ్మకాలు అయితేనేవి, మన మీద ఉన్నటువంటి అపోహలు కానీ, మన దేశం పట్ల ఉన్నటువంటి భావాలు. శుక్రవారం రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో కవి, చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్గా చివరి క్షణాల వరకు సమాజం కోసం తనలాడిన ప్రజా కళాకారుడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ భోగ శ్రావణి. ఈ సందర్భంగా డాక్టర్ భోగ శ్రావణి మాట్లాడారు. అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్ సమాజంలో ఉన్నటువంటి అంశాలను తను పదాలుగా మలుచుకొని కవితలు సృష్టించినటువంటి ఒక గొప్ప భావకవి, ఛాయా చిత్రకారుడు. వారు సమాజంలో ఉన్నటువంటి అసమానతలను, సమాజంలో జరిగే ఎటువంటి సమతుల్యత లోపాలను, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అధర్మ కార్యక్రమాలను, మామూలుగా మన ప్రజల జీవన విధానం, జీవన వైవిధ్యం అన్నింటినీ కలిపి వారు పదాలుగా చేసుకుని వారు కవితను సృష్టించేవారని కొనియాడారు. చిరకాలం ఉండే విధంగా అక్షర సూర్యుడిగా పెరిగినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన అలిశెట్టి ప్రభాకర్ గారు. మరి వారి రచయితల ద్వారా ప్రజల గుండెల్లో ఎన్నో విధానాలను మార్పు చేసుకొని ఈ రోజున మన రాష్ట్రంలో కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా పేరుంది. అనేకమైన సమాజంలో ఉన్నటువంటి అంశాలనే తన ఒక పదాలుగా మార్చుకొని కవితలు సృష్టించినటువంటి ఒక గొప్ప భావకవి, మరీ ముఖ్యంగా మన జగిత్యాల ముద్దుబిడ్డ గౌరవనీయులు అలిశెట్టి ప్రభాకర్ గారు మా కుటుంబానికి ఎంతో ఆత్మీయులు, సన్నిహితులు. వారి జయంతి వర్ధంతి ఒకటే రోజు, ఈ రోజు. స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం నగర్ కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక సూర్యమల్ జంక్షన్లో ఉన్న వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన పార్లమెంట్ సభ్యులు ఎంపీ కింజరావు రామ్మోహన్ నాయుడు గారు, శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి గారు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను, స్వామి వివేకానంద గారి తాలూకా జయంతి నాడు యువజన దినోత్సవం మనం అందరం ఎందుకు జరుపుకుంటున్నాం? ఒక రకంగా చూసుకుంటే వివేకానంద గారి తాలూకా జీవిత కాలం ఎంతో కాదు, కేవలం 39 సంవత్సరాలు. 39 సంవత్సరాలకి చనిపోవడం జరిగింది. అయినా 100 సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి కూడా సాధించలేనటువంటి అసాధ్యమైనటువంటి పనులు When I completed my graduation, ఏం చేయాలి అంటే చాలా మందికి చెప్పే వాళ్ళు కూడా ఉండకపోవచ్చు, మనకి ఒక క్లారిటీ ఉండదు. సమ్ పీపుల్ ఫీల్ లైక్ సాఫ్ట్వేర్ వెళ్దాము, ఎలా వెళ్ళాలో తెలియదు. కొంతమంది యూఎస్ అట్లా వెళ్ళిపోదాము, ఎలా వెళ్ళాలి, ఏం చదవాలి, ఏం చేయాలి తెలియదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలి తెలియదు. సో ఏం చేస్తామంటే వాళ్ళు వీళ్ళు చెప్పిన ప్రతిదీ మనము వినేస్తాము. అండ్ దానివల్ల 4-5 years 5-6 years చాలా మంది వేస్ట్ చేస్తారు. సమ్ పీపుల్ రీచ్ దేర్ గోల్ అండ్ సమ్ పీపుల్ do not reach their goal. So what do we need to reach our goal? జన్మదినం కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకుంటున్నాం. 160 సంవత్సరాలైన ఆయన్ని మనం ఎందుకు గుర్తిస్తున్నామో మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఆయన మనందరికీ స్ఫూర్తి. మేము వయసులో ఉన్నప్పుడు మాకు స్ఫూర్తి, ఈరోజు మీరు వయసులో ఉన్నారు కాబట్టి మీకు స్ఫూర్తి. కానీ ఆయన ప్రపంచానికే ఒక స్ఫూర్తిదాయకుడు. అలాంటి వ్యక్తి జన్మదినాన్ని మనం ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను. ఈరోజు యువత అంతా కూడా బాగా చదువుకునే వాళ్ళు చదువుకుంటున్నారు, కొందరు నిరాశ నిస్పృహలతో. భువనగిరి పట్టణ కేంద్రంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఘోష్ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ ప్రముఖులు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత అంతా కూడా స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతిసారి
మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని కేశవపూర్ గ్రామంలో స్వామి వివేకానంద పుట్టినరోజున కేశవపూర్ చౌరస్తాలో ఘట్టం మాధవరెడ్డి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా స్వామి వివేకానంద ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మూడుచింతలపల్లి ఎంపీపీ హారిక మురళి గౌడ్, జెడ్పీటీసీ అనిత, లాలయ్య, కేశవపూర్ సర్పంచ్, తుమ్ముకుంట సర్పంచ్, మండలాల్లోని అన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, అన్ని పార్టీ నాయకులు, వివేకానంద స్వామి అభిమానులు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున స్వామి వివేకానంద బర్త్డే జరుపుకోవడం జరిగింది. తను సమాజానికి చేసినటువంటి సేవ, తను సమాజానికి అందించినటువంటి మంచి గుణాలు, తను సమాజానికి ఏదైతే మంచి యొక్క సూక్తులు చెప్పిండు, ఒక మనిషి వెలుతురులో ఉండి చీకటి భయపడాలన్నట్టు ఒక మనిషి ఎన్ని కష్టాలను కూడా నిలబడి ఈ సమాజంలో గెలవాలని తను ఇచ్చిన స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈరోజు కేశవాపూర్ గ్రామ యువకులు అందరితో సహకారంతో ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం, ఈ విగ్రహంలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటాం. మధ్యల జంక్షన్లో పెద్ద ఎత్తున మా మాధవరెడ్డి గారు ఆయన సొంత డబ్బులతోటి వివేకానందని విగ్రహం చేసి ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఇక్కడ ఆవిష్కారం చేసినాం. చాలా సంతోషం. అదే మాదిరిగా మా సర్పంచ్ విస్తారు కానీ, మా బుచ్చమ్మ కానీ, ఇక్కడ తుమ్ముకుంట సర్పంచ్ అమ్మ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున మా నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, స్థానిక సర్పంచులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా వివేకానందని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన జన్మదినోత్సవంగా ఆయన చేసిన పనులన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో మనం నడిస్తే మన పిల్లలు కానీ మనం కానీ చాలా గొప్పలమైతే మంచి ఆదర్శం. ఆయన చూస్తేనే మనకు మంచి పనులు చేయాలి, మంచిగా యువకుల లెక్క పనిచేయాలని అనిపిస్తుంది. ఆయన ఒక ఆదర్శంగా తీసుకోవాలని కూడా మనం చేస్తున్నాం. చాలా సంతోషం. మా మాధవరెడ్డికి, వాళ్ళ యువ బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు. గురించి ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు బుట్టంగారి మాధవరెడ్డి గారికి, కేశవపూర్, తుమ్ముకుంట గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కేశవపూర్ యువకుల తరఫున బుట్టంగారి మాధవరెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరూ సక్సెస్ చేసినందుకు మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన భక్తుల కోసం దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట గ్రామానికి చెందిన పేటెటి శ్రీనివాసులు జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు నాగమణి, సాయి, హరి ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన సుమారు 500 మందికి పైగా భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 2021 నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి దాతల నుండి ఆదరణ లభిస్తూ ఉందని ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి దాతలను కండవాలు, అమ్మవారి పసుపు కుంకుమ అందజేసి సత్కరించారు. సంవత్సరం డిసెంబర్లో కోటమ్మ దేవస్థానంలో అన్నప్రసాద కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అక్కడి నుంచి అమ్మ దయ వల్ల తిరుగు లేకుండా ప్రతి నిత్యం శుక్రవారం బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జయప్రదం అవుతుంది. ఇక భక్తులకు, దాతలకు అందరికీ దేవస్థానం తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉభయదాత పేటెటి శ్రీనివాస్ గారు, నాగమణి, సాయి, హరి కోటవాసులు వాళ్ళు ఈరోజు ఉభయదాతలుగా వారు ఈరోజు అన్నప్రసాదానికి ఇచ్చారు. ఈ కార్యక్రమం దాదాపు మార్చి నెల దాకా శుక్రవారం భక్తులు ప్రసాదం కార్యక్రమానికి బుక్ చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన దానికి భక్తులకు, దాతలకు ఆ కోటమ్మ దయ వాళ్ళకు ఉండి ఆ కృప వాళ్ళకు ఉండాలని చెప్పేసి దేవస్థానం తరపున నేను వాళ్ళందరికీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి
అందరూ సహకరిస్తున్నారు. భక్తులు వచ్చిన వాళ్ళకి కానీ ప్రసాదం వడ్డించేదానికి కానీ భక్తులు దాతలకు అందరికీ దేవస్థానం తరపున వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణం రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై చిల్లకూరు మండలం భూదానం టోల్ ప్లాజా సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న తిరుపతి ప్రాంతానికి చెందిన ఈశ్వర్ మరియు రమణమ్మ అనే 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నామని, వారు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. నిందితుడు ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లోని ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయి కొనుగోలు చేసి తిరుపతి పట్టణంలో విక్రయించే వారమని తమ దర్యాప్తులో వారు ఒప్పుకున్నట్లు తెలిపారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock ప్రాంతంలో మనం బస్సు చెక్ చేస్తూ ఉంటే ఒక 2 అనుమానాస్పదంగా మనకి మన సిఐ గారికి గూడూరు రూరల్ సిఐ వేణుగోపాల్ రెడ్డి గారికి, చిల్లకూరు ఎస్ఐ గారు అంజిరెడ్డి గారికి అనుమానాస్పదంగా 2 వ్యక్తులు తరలించడం జరిగింది. దాంట్లో ఆ బస్సులో చెక్ చేస్తే వారి వద్ద సుమారుగా ఒక 5 ప్యాకెట్స్ అంటే 10 kgs గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా వారి పేర్లు ఈశ్వర్, రమణమ్మ, బిలాంగ్స్ టు తిరుపతి వెళ్తున్నామని చెప్పారు. తిరుపతిలో ఆటో నడుపుకుంటామని చెప్పారు. వారు ఆ ఈశ్వర్ అనే అతను చెప్పే వర్షన్ ఏంటంటే, నేను చెడు వ్యసనాలలోని ప్యాకెట్లో ఆడాను, అప్పుల్లో పడిపోయాను, నాకు వేరే వాడు చెప్పినందువలన నేను అటు ఏఓబి ఒరిస్సా బోర్డర్ దాకపోయి ఏజెన్సీ ఏరియాలో ఉండే అటు సుమారుగా 1000s of acres అడవులు ఉంటాయి. బాగా అడవుల్లో అటు వేరే వాళ్ళు ఉన్నారు ఇస్తానికి చెప్పారు. దానికి పోయి నేను ఒక 10 kgs తెచ్చుకుంటున్నాము. ఇంతకుముందు కూడా వెళ్ళాము మేము. తెచ్చుకొని ఇక్కడ కొంతమంది ఆటో డ్రైవర్లకు కానీ, ఈ పాత ఇనుము అమ్మే వాళ్ళకి కానీ, వర్కర్స్కి కానీ, నేను ఇంత ఆటో నడుపుతుంటాను. నేను కానీ మా అత్తయ్య ఒక ఆమె ఉందంట. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గురుదాసుపురం గ్రామంలో జానపద సాహిత్య కళావేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న సిక్కోలు జానపద కళాజాతర కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ మరియు మత్స్యశాఖ మాత్యులు డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు పాల్గొన్నారు. మన ఆలోచన, మన భావాలు, మన కష్టం, మన సంస్కృతి, మన సాంప్రదాయ ప్రజలకు తెలియజెప్పడానికి అనేకమైనటువంటి రూపాంతరాలు చెందినప్పుడు మరి మన జిల్లాలో పేరుగాంచినటువంటి మన సంస్థ సిక్కోలు జానపద కళావేదిక మరుగున పడిపోయినటువంటి అన్ని కళలను కూడా వెలికి తీయాలి, ప్రపంచానికి పరిచయం చేయాలి. గుర్తింపు నోచుకున్నటువంటి కళాకారులందరినీ కూడా వేదిక మీదకి తీసుకొచ్చి ప్రజలకు పరిచయం చేయాలి. ప్రజలు వాళ్ళకి ఆర్థికంగా అండగా ఉండాలి. చాలా ముఖ్యమైనటువంటి అంశం. వాళ్ళ ఆర్థికంగా అండగా ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎలా అయిపోయిందంటే ప్రతి సంవత్సరం కార్యక్రమం కాబట్టి ఈ సంవత్సరం ఎవరెవరు ఇచ్చినారో దాంట్లో మళ్ళీ సంవత్సరం ఆ దగ్గరికి వెళ్తారు. ఆ డోనర్ ఎలా చూస్తారంటే మీరు ప్రతి సంవత్సరం నాకు ఈ బాధ ఏంటో బాబు అన్నట్టు చూస్తూ ఉంటారు. ఒకసారి బాగుంటుంది, రెండోసారి బాగుంటుంది, మూడోసారి కూడా బాగానే ఉంటుంది, నాలుగోసారి ధనరాజు కనిపించేసరికి వాడు ధనరాజుకి నమస్కారం అంటారు. అంటే ఇన్ని కష్టాలు ఉంటాయి ఇలాంటి కార్యక్రమం చేయాలి అని. మన వర్గాలు కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తూ చప్పట్లు కొట్టి మా నాన్నగారు ఒక్క చప్పట్ల రూపంలో తెలియజేసి మన చేతులు దొరుకుకుంటాం. కానీ ఈ వేదిక తయారు చేసి ఇంతమంది కళాకారులు తీసుకొచ్చి వాళ్ళకు వసతులు, ప్రయాణ వసతులు కల్పించి వాళ్ళకి ఆర్థికమైనటువంటి భరోసా ఇచ్చి మేము ఉన్నాం, ప్రతి సంవత్సరం మిమ్మల్ని పిలుస్తాం, మిమ్మల్ని అవసరమైన గుర్తింపు ఇస్తాం, అవసరమైన ఆర్థిక భరోసా ఇస్తామని చెప్పి నిలబడినటువంటి మన సిక్కోలు జానపద కళావేదిక 50 మంది సభ్యులు కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు.
ఈసారి గురుదాస్పురం పంచాయతీ వేదిక అలాగే స్థానిక మహాసంక్రాంతి సంబరాలు పేరిట విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఏఎస్ రాజా మైదానంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే వేడుకల్లో భాగంగా తొలి రోజు ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రామీణ వాతావరణాన్ని కలిగించేలా ఇక్కడ ఏర్పాట్లు చేశారని గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు తెలిపారు. గాజువాక ప్రాంతం నుండి అనేక మంది ఈ వేడుకల్లో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. జీవీఎల్ నరసింహారావు గారి ఆధ్వర్యంలో విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఈరోజు 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మహాసంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ముగ్గుల పోటీలు, కోలాటం పోటీలు, తప్పిడిగుళ్ళు ఒక గ్రామీణ వాతావరణంలో అత్యంత వైభవంగా పూజ చేసి ప్రారంభించారు. దాంట్లో టీమ్ జీవీఎల్ అని చెప్పి సభ్యులందరూ కూడా కష్టపడుతున్నారు. మేము కూడా గాజువాక నుంచి మేమంతా కూడా ఈ పోటీల్లో పాల్గొన్నాం. ఇక్కడ గ్రామీణ వాతావరణం చూసాం. పండగ వస్తే, సంక్రాంతి పండుగ వస్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు మన విశాఖపట్నం జిల్లాలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న ఈ యొక్క మహాసంక్రాంతి సంబరాలకు వస్తే ఒక మంచి అనుభూతి కలుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని, ఎందుకంటే రోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. జబర్దస్త్ టీం కూడా రేపు వస్తుంది, సింగర్స్ వస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలను కూడా ఇక్కడ మనం తిలకించవచ్చు. కేంద్రం నుంచి మంత్రులు, అదేవిధంగా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు అందరూ వస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువత మేల్కో స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి జాజుల రమేష్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీనగర్ మెయిన్ రోడ్లో ఉన్న వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ అనకపల్లి సమన్వయకర్త మలసాల భారత్, పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, 83వ వార్డు కార్పొరేటర్ జాజుల ప్రసన్న లక్ష్మి పాల్గొని నివాళులు అర్పించారు. వివేకానంద స్వామి గారి గురించి అతిథులు మాట్లాడుతూ భారతదేశం యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు తెలియజేసిన వ్యక్తి స్వామి వివేకానంద అని వారిని యువత ఆదర్శంగా తీసుకుని నడుచుకోవాలని, దేశం మనకి ఏమి ఇచ్చింది అనే కన్నా మనం దేశానికి ఏమి ఇచ్చామని యువత నడవాలని చెప్పడం జరిగింది. అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్ గారు, అలాగే మన పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు గారు, అలాగే ఈ వార్డు కార్పొరేటర్ అయిన జాజుల ప్రసన్న లక్ష్మి గారు ముఖ్య అతిథిగా విచ్చేసే కార్యక్రమాన్ని ఆయన పూర్వాలను అందించిన వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే యువత ఈరోజు ఒక మంచి విధానాన్ని ఎంచుకోవడంలో ముఖ్య భూమిక పోషించిన వివేకానంద స్వామి ఆయన చూపించిన స్ఫూర్తి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నారాయణఖేడ్ మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు. వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి. బైంసా మండల ప్రజా పరిషత్ అధ్యక్ష ఉపాధ్యక్షులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక. ముఖ్య అతిథిగా హాజరైన ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీ నాయక్. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టాక్ వర్కర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానందుని జయంతి వేడుకలు. హాజరైన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పథక సంచాలకులు డాక్టర్ డివి విద్యాసాగర్. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజా కళాకారుడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి వేడుకలు. హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఇన్ఛార్జ్ డాక్టర్ బోగస్ రావణి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి JLTV న్యూస్.